శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా వృషభ రాశి వారికి ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేసుకుంటే, కష్టపడి ప్రయత్నం చేస్తే 100% చాలా కాలంగా దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. కుటుంబ స్థానంలోకి శుక్రగ్రహ ప్రవేశంతో జాతకుని యొక్క అదృష్ట యోగం మారడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లాభాధిపతితో ధనస్థానంలో ఏర్పడినటువంటి యోగం సాధారణంగా కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం, ఏదో ఒక శుభవార్త మీరు వినడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు, అంటే ఎవరన్నా మీ స్త్రీలు, ముఖ్యంగా కోడలో, కూతురో, మదరో, ఎవరో ఒకరు చాలా కాలంగా విరోధాల వల్ల, ఇతర కారణాల వల్ల దూరంగా ఉంటూ ఈ సమయంలో తిరిగి మీ కుటుంబంలో కలియడం జరుగుతూ ఉంటుంది. కలియడంతో పాటు మీ యొక్క కుటుంబం యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితులు, మంచి చెడ్డలు తెలుసుకొని తగు విధంగా వారు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. ఇక లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు, అంటే గత కొంతకాలంగా అక్కడ ఉన్నప్పటికి కూడా ప్రస్తుతం వక్రగమనం పొందడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే మనకి కామన్గా వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా ఓవర్ బర్డెను, హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి పని గంటల కన్నా అదనపు పని గంటలు చేయవలసి ఉంటుంది. ఇది కామన్గా శని వక్రించినప్పుడు జరుగుతూ ఉంటుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటాయి. అయితే ఈ ప్రయత్నంలో మీరు ఏం చేయాలంటే, గతంలో ఏదైనా ఒక 6 నెలలు బ్యాక్కి వెళ్ళి మనం ఏదైనా ఒక విషయానికి ఇంపార్టెంట్గా మనకి ఇది కావాలి అనుకున్న దాని కొరకు ప్రయత్నం చేసి ఏదో కారణాల వల్ల అది జరగకుండా ఉన్నప్పుడు ఈ సమయంలో మీరు దాన్ని సాధించే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆ ఫలితం నెరవేరుతూ ఉంటుంది. అది ఉద్యోగం అవ్వచ్చు, లేదా వివాహ సంబంధం అవ్వచ్చు, లేదా ఏదైనా స్థిరాస్తి కొనే విషయం కూడా అవ్వచ్చు. ఏదైనా అలాగే కొంతమంది విద్యార్థులకైతే కాలేజీలో సీటు, ఏదో పలానా కాలేజీలో సీటు అనుకుంటారు, రాకపోవచ్చు. ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో ప్రవేశిస్తూ శని యొక్క దృష్టి పొందడం వల్ల ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ వారంలో మిగతా విషయాలన్నీ బాగున్నప్పుడు కూడా ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక బ్రేక్ లాంటిది జరిగే అవకాశం ఉంది. టెంపరీగా ప్రేమికుల మధ్య ఎడబాటు జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రేమికులు వివాహం ద్వారా భార్యాభర్తలుగా మారదాం అనుకుంటే వాళ్ళకి కొన్ని అడ్డంకులు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీ సప్తమాధిపతి మీద వక్రశని దృష్టి పడుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ వివాహ విషయంలో ఇతరుల్ని, అంటే పెద్దవారిని మీరు సంతృప్తి పరచవలసి ఉంటుంది. లేని పక్షంలో కొంతకాలం పాటు మీ యొక్క వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం అన్నది ఉత్తమైనటువంటిది స్థితి కనబడుతుంది. ఇక మనకి దశమస్థాన రాహు, శుక్రుడు ధనస్థాన స్థితి, ఈ శుక్ర రాహుల మధ్య ఏర్పడినటువంటి కోణ దృష్టి ఎవరైతే సినిమా పరిశ్రమ, ఫైనాన్సు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నారో, ఎస్పెషల్లీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కొత్త అవకాశాలు రావడం అన్నది జరుగుతుంటుంది. మీ యొక్క అభివృద్ధి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ గ్రహస్థితి మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా అటు ఆర్థిక పరంగాను, వృత్తిపరంగాను చాలా అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది. అయితే అనవసర విషయాలకి టైం వేస్ట్ చేసుకోకుండా ముఖ్యమైన విషయాల మీద శ్రద్ధ పెడితే అటు ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించిన విషయాల్లో సక్సెస్ చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. యాజిటీజ్గా ఏదైనా ఒక స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, పేకాట, రేసులు లాంటి వ్యసనాల్లో అలవాటు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ వారం అంతా కూడా దానికి దూరంగా ఉంటేనే మంచిది. ఈ సమయంలో
చాలా వరకు ఈ స్పెక్యులేషన్ టెండెన్సీ ఉన్నవారు ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. అలాగే మరి తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వలన విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ వృషభ రాశి వారు ఈ వారంలో ధనం లాభం కొరకు కానీ, కుటుంబంలో స్థిరత్వం కొరకు కానీ, కుటుంబంలో వివాహం జరగవలసి ఉన్న కంపల్సరిగా ఈ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వారంలో శ్రీ సూక్తం పారాయణ చేయడం వల్ల కానీ, లక్ష్మీ అష్టోత్తరం చేయడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో అంటే మనం చెప్పినటువంటి ఈ వారంలో వచ్చే శుక్రవారం రోజు అమ్మవారికి శనగలు, నానబెట్టిన శనగలు నైవేద్యంగా పెట్టి ఏదైనా దగ్గర బంధువులకి ఈ పంచిపెట్టడం వల్ల మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా అవకాశం ఉంది. బట్ ఏదైనా కనకదార స్తోత్ర పారాయణ చేయడం కూడా ఈ వారంలో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ, ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు, శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా అవి ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏ నమ్మినా నమ్మిపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని, అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం కానీ, మంచి ఫలితం కానీ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది. కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమ్మీడియట్‌గా రావడం జరుగుతూ ఉంటది కాబట్టి, బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో, మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారిచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.